వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జంగారెడ్డి గూడెంకి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు మరియు చింతలపూడి ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో ఎస్సీ/ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని ఓ మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆదివారం ఫోక్సో ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఇలాంటి ఘటనలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఎస్సీ/ఎస్టీ కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్పీ గారికి వెళ్తుంది. దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం. నిన్నటి దినం నార్పల మండలం గవల వీధిలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి 14 సంవత్సరాల వయసు అమ్మాయి ఒక జిరాక్స్ సెంటర్కు, గాల్ల నాగరాజు అనే జిరాక్స్ సెంటర్కు వెళ్తే అతను సెక్షువల్ హరాస్మెంట్ చేసినాడు అని చెప్పి వాళ్ళ తల్లితో పాటు వచ్చి నిన్న పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నార్పల పోలీస్ స్టేషన్లో 113/24 అండర్ సెక్షన్ 75 BNS యాక్ట్, 11 and 12 పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ ఆర్ క్లాజెస్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఎస్సీ/ఎస్టీ కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్పీ గారికి వెళ్తుంది. దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం. వెల్కమ్ టు జనం వాయిస్. హనుమకొండ కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గంధ సత్యనారాయణ, మురళీ నాయక్, కార్పొరేషన్లు చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం. 200 యూనిట్ల లోపల కరెంటు వాడకందారులందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటికీ ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పదవి విరమణ అనంతరం టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయల చొప్పున ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్కు అందించారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చలేదనే కారణంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసనలో సిఐటియు నాయకులు ఆకుల రాజు, నాగన్న, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలు వెంటనే. అంగన్వాడీ కార్మికుల సమస్యలు వెంటనే. కనీస వేతన 26,000 రూపాయలు. కనీస వేతన 26,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. 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 సిఐటియు జిందాబాద్. రద్దు చేయాలి కొత్త జీవోనే. రద్దు చేయాలి కొత్త జీవోనే. రద్దు చేయాలి కొత్త జీవోనే. రద్దు చేయాలి పాత జీవోనే. పాత జీవోనే. పాత జీవోనే. టీచర్లకు 2,00,000 రూపాయలు. టీచర్లకు 2,00,000 రూపాయలు. టీచర్లకు 2,00,000 రూపాయలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు అందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 65 సంవత్సరాలు నిండినటువంటి టీచర్లను ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి అసలైన రైతు సంఘం నాయకులను అనుమతించకుండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనుమతించి మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రులు, ఏఐకేఎఫ్, ఏఐఏవైడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీలు ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి వెళ్తున్న రైతు సంఘ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు అని అఖిల భారత రైతు సమైక్య హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసరెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనె కుమారస్వామి అన్నారు. ఈ సందర్భంగా హంసరెడ్డి, గోనె కుమారస్వామి మాట్లాడుతూ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి రైతు సంఘాల నుండి ప్రతినిధులుగా మేము హాజరై రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రావడం జరిగింది. కానీ రాష్ట్ర మంత్రుల ఆదేశాల మేరకు లోనికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెట్టినప్పుడు దాదాపుగా 500 నుంచి 600 మంది రైతు ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్లకు తెలుసు. కానీ 500 మంది కూర్చొని కెపాసిటీ హాలు మాట్లాడకుండా చిన్న హాల్లో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన తర్వాత రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ పరిష్కారం కొరకు సంవత్సరాల కొద్దీ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ నేటికి పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా సమగ్ర భూ సర్వే చేసి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి రైతు సమస్యను గాలికి వదిలేసినారు. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వంని రైతులు ఓడించారు. రైతుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దయ చూపి ధరణి పోర్టును ప్రక్షాళన చేసి రైతుల భూ సమస్యలను వెంటనే బహిష్కరించి అలాగే రైతు భరోసా 10 ఎకరాలలోపు కటాఫ్ పెట్టి ఇవ్వాలని, సమగ్ర భూ సర్వే చేపట్టి రైతులకు హద్దులను, సర్వే నెంబర్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
రైతు భరోసా సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భారత రైతు పులి సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, అఖిల భారత రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు వక్కల కిషన్, జిల్లా నాయకులు దామరకొండ రమేష్, గడ్డం నాగార్జున, మాస సావిత్రి, మొగిలి శ్రీనివాసరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజమైన రైతుల కోసం కొట్లాడే రైతు సంఘ నాయకులకు మాత్రం లోబడి కూడా అనుమతి ఇవ్వడం అంటే ఇది నిజమైన ప్రజా పరిపాలన. జెడ్పీహెచ్ఎస్ వేలేరు విద్యార్థులకు ఉచితంగా FA రికార్డు బుక్కుల పంపిణీ. జెడ్పీహెచ్ఎస్ వేలేరు ఉచిత నోటు పుస్తక దాత మాడిశెట్టి సంపత్ కుమార్, సోమలక్ష్మి దంపతుల ఔదార్యం 2009 నుండి ప్రతి సంవత్సరం ₹1,00,000 వెచ్చించి మండల కేంద్రం వేలేరులోని ప్రభుత్వ ప్రైమరీ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ నోటు పుస్తకాల వితరణ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం HMG రాజన్న కోరిక మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ రికార్డ్స్ సంపత్ కుమార్, సోమలక్ష్మి దంపతులు స్వంతగా ₹40,000 వెచ్చించి అందజేశారు. నుండి నోటు పుస్తకాల పంపిణీ చేస్తున్నటువంటి శ్రీ మాడిశెట్టి సంపత్ కుమార్, సోమలక్ష్మి గారుల యొక్క సేవలు మనందరం కూడా హర్షించాల్సిన విషయం. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చేత నోటు పుస్తకాలు వస్తున్నాయి. మరి పిల్లలకు FA రికార్డ్స్ కావాలని చెప్పి కోరగానే సుమారు ₹40,000 తోటి అతను హెచ్చించి